19 సంవత్సరాల తర్వాత అధిక శ్రావణ మాసం వచ్చింది. అధిక మాసంలో ఏ వ్రతము, పూజ, దానం ఏది చేసినా అధిక ఫలితాన్ని ఇస్తుంది. అందులో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి అధిక వాయనము, ఓడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు అధిక మాసం 5వ రోజు పురస్కరించుకొని కైలాస్ నగర్ నుండి ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి అధిక వాయనము, ఓడిబియ్యము సమర్పించారు. ఆర్యవైశ్య మహిళలు అమ్మవారికి పుష్పాభిషేకం చేసిన తర్వాత వాసవి పారాయణము చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 160 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అధిక మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు రాజేశ్వర్ కొత్తవార్ గారు మాట్లాడుతూ, ఆర్యవైశ్య బంధువులందరూ తేదీ 23/7/2023 ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు శ్రీ గోపాలకృష్ణ మందిరము నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం వరకు శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. జై 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 వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం. జగముల నేలే తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం. పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. మా కామితదాయిని వమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం. కామితదాయిని వమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే, నవ్వుతూ రావమ్మ వాసవి, మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి, మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. మందార పూలతోనే మాల నీకు వేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదముతోడ చేస్తాము, మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తితోడ భజనలు పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తితోడ భజనలు పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. ఇలలో వైశ్యుల కావగ కన్యకగా గలసితివే, ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. విద్యను వసగే వేళ చదువులమ్మ వైతివే, సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే. సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే. నీ రూపం అపురూపం, కోటి కాంతుల దీపం. కరుణగల్ల మా తల్లి వాసవి, అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి. కరుణగల్ల మా తల్లి వాసవి, అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం.
అనుదినము నీ నామం జపిస్తూ ఉంటాము, అనుక్షణం నీ రూపం మేము తలచుకుంటాము, అనుక్షణం నీ రూపం మేము తలుచుకుంటాము. ఇలవేలుపు నీవేనని ఇంటింటా కొలుస్తాము, జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము, జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము. ఓంకారారూపినివని నిన్నే కొలిచేమమ్మా, శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి, శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం, జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగములనేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం, జగములనేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. అమ్మా కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం, కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మా కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం, కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే, నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి, నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. తల్లి నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి, నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. ఈ కార్యక్రమం మీరందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాం. అమ్మవారికి పుష్పాభిషేకం చాలా పవిత్రంగా ఈ మాసంలో మనం చేస్తున్నామంటే మీరు మీ గోత్రంతో మీ భార్య పిల్లలు మీ భర్తలతో సహా చేసి అమ్మవారికి పుష్పాభిషేకం చేస్తే బాగుంటుంది. లేని ఆలు సమయానికి లేని ఎడల మీరు వారి యొక్క పేరు చెప్పి కూడా అమ్మవారికి పుష్పాభిషేకం చేయండి. ప్రతి సంవత్సరము ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి అధిక మాసం వస్తుంది. కానీ ఈసారి 100 సంవత్సరాలు ఒకసారి వచ్చే అధిక మాసం గురించి అందరూ అమ్మవారికి వాయినాలు ఇచ్చుకుంటున్నారు. అధిక మాసము బ్రాహ్మణులకు 33 మందికి, మళ్ళీ మీ కైలాసనగర్ వాసి నుంచి అందరము వచ్చి ఓడి బియ్యము, చీరలు, వాయినాలు అన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించినాము. ఈ కార్యక్రమము ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ చాలా చక్కగా నిర్వహించి పొద్దున వర్షం పడ్డాలని అందరూ కార్లు, ఆటోలు అన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మేమందరము నిర్వహించి పంతులు మళ్ళీ కొత్త రాజేశ్వరరావు గారు కూడా మాకు సహకారంగా మాకు అన్ని సమర్పించారు. మళ్ళీ ఈ ఓడి బియ్యాలు అందరు పోసి వాయినాలు కూడా
సమర్పించిండ్రు అమ్మవారికి. మాకు చాలా ఆనందం అనిపించింది. అన్ని కాలనీ వాళ్ళు అలాగే చేస్తున్నారు, మేము కూడా అలాగే చేసి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసినాం. జై వాసవి మాత. సోమవారం అమావాస్య తర్వాత మంగళవారం నుండి అధిక మాసం స్టార్ట్ అయింది, శ్రావణ అధికమని. అయితే ఈ రోజుకి 5వ రోజు అయిందండి. సోమవారం నుండి మంగళవారం నుండి ప్రతి ఒక్క కాలనీ నుండి అధిక మాసము, అధిక వాయినాలు, తర్వాత ఒడిబియ్యాలు అమ్మవారికి, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించడానికి కాలనీ ఆడపడుచులందరూ సామూహికంగా తీసుకుని వచ్చి అమ్మవారికి, తర్వాత గుడిలో ఉన్న అయ్యగారికి దానము, తర్వాత అమ్మవారికి ఒడిబియ్యము, అధిక వాయినము ఇచ్చి అందరు ముత్తైదులు హారతిలు తీసుకొని వచ్చి హారతిలోను పాల్గొని అయ్యలు హారతులు, భజనలు, పాటలు, అమ్మవారి పారాయణము చేసి అందరూ సంతోషంగా ఉండి మన